హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఛానల్ గాయస్. ఓకే ఫస్ట్ లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ సందీప్ కుమార్ అప్పారి. ఇది నా ఫస్ట్ మోటో వ్లాగ్ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్తో బొగతా వాటర్ ఫాల్స్కి వెళ్తాను. అది కూడా మా ఫ్రెండ్స్ రూమ్ దగ్గర నుంచి. వాళ్ళ రూమ్ వచ్చేసి అశోపురంలో ఉంటుంది. అశోపురం టు బొగతా వాటర్ ఫాల్స్ అరౌండ్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 200 చేంజ్ వస్తుంది, 210 అట్లా వస్తుంది. వీడియో కంటిన్యూ చేసే ముందు బైక్లో పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టించుకొని అయిపోయినాక నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం మనం. ఏంటి బ్లాగరా? 520 యూట్యూబ్ భయ్యా ఇంకా చెప్పలేదు భయ్య, డిసైడ్ అవ్వాలి. లూజ్ ఉంది హెల్మెట్, లూజ్ ఉంది, లూజ్ ఉందా? లూజ్ అయిపోయినట్టుంది. పెట్టు ఎదర దిగుతావు, అందరం దిగుదాం. అందరూ ఎబ్జెక్ట్లు భలే దొరుకుతున్నాయి భయ్య మనకి. ఎబ్జెక్ట్లు బండ్లు అందరూ భలే దొరుకుతున్నాయి అంటున్నా. నీది ఏంది మన సైడ్ ఎక్కువ ఎబ్జెక్ట్లు వాడతారు. గ్లామర్ కొంచెం మారిన తర్వాత గ్లామర్ తర్వాత ఎబ్జెక్ట్ వచ్చాయి. పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం, ఇప్పుడు అయిపోయింది. ఇది నా ఫస్ట్ మోటార్ వ్లాగ్ వీడియో అని చెప్పాను కదా మీకు. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో పిన్ చేయండి. మ్యాక్సిమం అన్ని మిస్టేక్స్ ఉంటాయి. నా దగ్గర అయితే మైక్ తీసుకోలేదు, మైక్ లేదు. నేనైతే జస్ట్ మళ్ళీ రికార్డింగ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. కొద్దిగా వాయిస్ మీకు కొద్దిగా తేడా అనిపిస్తుంది. లైవ్ వాయిస్ మళ్ళీ రికార్డింగ్ వాయిస్కి అటు ఇటు కొద్దిగా తేడా అనిపిస్తుంది. ఇది ఏమనుకోకుండా ఇంకా ఫస్ట్ మైక్ కొనే వరకు ఈ తెప్పులు తప్ప మనకి. ఇదైతే 1 డే ట్రిప్, 200 చేంజ్ కిలోమీటర్స్ కాబట్టి 1 డేలో వెళ్ళొచ్చేయచ్చు. కానీ ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, 6 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కానీ నాకు ట్రైన్ లేట్ అవ్వడం వల్ల 7కి స్టార్ట్ అయ్యామాట. ఇంకా బొగతా దగ్గరలోనే ఇంకా 2-3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇంకా అవి కూడా కవర్ చేసుకునేటట్టు. మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదేమో పవర్ ప్లాంట్, బీటీపీఎస్ ఉంటుందండి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్. మొత్తం కెపాసిటీ వచ్చేసరికి 1080 మెగావాట్స్. అంటే మొత్తం 4 యూనిట్స్ ఉంటాయి. 4 × 270 మెగావాట్స్, టోటల్ 1080 మెగావాట్స్. మీకు రెడ్ అండ్ వైట్ కలర్ ఉన్నది దాన్ని చిమ్మి అంటారు దాన్ని. ఇంకోటి ఇంకా మిగతా 2 లావుగా ఉన్నాయి కదా, అవేమో కూలింగ్ టవర్స్. అవి మేమైతే బ్రేక్ఫాస్ట్ ఆగుతున్నాం ఇక్కడ. ఇది ఊరు వచ్చేసి బయ్యారం సెంటర్లో తినేసి ఇంకా స్టార్ట్ అవుతాం అన్నమాట ఇక్కడ నుంచి. మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. మా ఆల్రెడీ రైడ్ కూడా స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ. ఇక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ రైడ్, ఇంకెక్కడ అవసరం లేదు. అరౌండ్ ఒక 70 కిలోమీటర్స్ వస్తుంది. 1 అవర్ 1 అవర్ 10 మినిట్స్ పడుతుంది ఇంకెళ్ళడానికి. ఇంకెక్కడ నాన్ స్టాప్ మాట, ఇంకా ఆగాల్సిన అవసరం లేదు ఇంకెక్కడ. ఇప్పుడు కాదనుకో, ఇప్పుడే పడింది తప్ప మొత్తం. వాళ్ళు ఎడ్జ్కి వెళ్ళారు అనుకుంటా. ఈ చివరికి ఎడ్జ్కి వచ్చారు. ఆ ఎడ్జ్ వర్షం పడ్డది కదా, మట్టి దిగి ఇంకా లోడ్ బండి కదా మొత్తం. అంటే బండికి 50, ఆటో 50. అదంతా వస్తుంది నార్మల్గా అయితే పైనుంచా. మరి అదంతా వస్తుంది.
ఇప్పుడు స్నానం చేయడం లేదా అంటే ఇక్కడ చేస్తున్నారా? ఏ మనిషిరా బాబు నువ్వు? పేపర్ చదవలేదు నువ్వు? ఏ చింటూ ఈ సబ్బులో ఏంటి నార్మల్గా ఉంది, ఇలా కాదు ఫ్లో అవుతున్న వాటర్ కావాలి. ఇది స్టాగ్నెంట్ వాటర్. ఇది అక్కడ వస్తున్న వాటర్ కిందకి ఎక్కడ వస్తుంది? ఈ వాటర్ లేదు అసలు. ఇది క్రియేట్ చేసాడా? మళ్ళంటలకి క్రియేట్ చేసాడు, పెట్టాడు లోతు లేకుండా. ఇలాంటివి సెట్ అవుతుంది మనకి. వస్తున్న వాటర్ ఎలా క్రియేట్ చేసాడా? బొగ్గుతో అయితే బొగ్గు పాలైంది. వాటర్ లేదు, ఫ్లో లేదు, జనాలు లేరు, ఏమీ లేవు. నార్మల్ వాటర్ ఉంది అంతే. వచ్చి వేస్ట్ అయింది. ఇంక ఎలాగ రిటర్న్ వెళ్తున్నాం. ఇంకా రిటర్న్ వెళ్దాం అని చెప్పేసి దగ్గరలో ఏదో నార్మల్ చిన్న వాటర్ ఫాల్ ఉందంట, స్నానం చేయడానికి బాగుంటుంది అన్నారు. దానికైతే వెళ్తాను. మేబీ ఆఫ్ రోడింగ్ ఎక్కువ ఉంటుంది అన్నారు. లోపలికి డిస్టెన్స్ ఒక 3 to 4 kilometers లోపలికి వెళ్ళాలంట. వెళ్తున్నాం మేమైతే. ఇంకా భయం లేదా దారి? భయ మనం కవర్ అవ్వాలంటే అది మనం చేసుకోవచ్చు. ఇది అది పెట్టేస్తాను. ఇదిగో భయ మనం తిరగాలి దీంతో పాటు. ఆపేస్తున్నా. ఆన్ చేసా. సామాన్లు బాగుండాలంటే సామాన్లు బాగుండాలంటే మామూలుగా వేసుకోలేదండి. అది పాత ఏం లేదా భయ్యా? రాళ్ళు తీసుకోండి భయ్యా ఫస్ట్ మీరు. వాటర్ లేదా లేదా? మేమైతే వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. కానీ ఏంటంటే అక్కడ ఏం వీడియోస్ ఏం తీయలేదు. అందరూ ఇంకా స్నానం చేసే హడావుల్లో ఎవరు తీయలేదు వీడియోస్. అక్కడ కూడా వాటర్ రావట్లేదు, కానీ స్టోరేజ్ వాటర్ ఎక్కువ ఉంది. డెప్త్ కూడా ఒక 10 feet అబవ్ ఉంది, లోతు ఎక్కువ ఉంది బాగా. ఇంక అక్కడే కూర్చొని కాసేపు చాలాసేపు ఆడుకున్నాం, అక్కడే స్నానం చేసినాం. ఇంక అక్కడి నుంచి స్నానం చేసి స్టార్ట్ అయ్యి ఏటూరు నగరం వచ్చాం. ఏటూరు నగరంలో ఇంకా లంచ్కి ఆగినాం. ఇంకా లంచ్కి ఆగి లంచ్లో ఏం ఆర్డర్ పెట్టినాం అంటే ఇంకా మొగలే మండి పెట్టినాం, ఇంకోటి జ్యూసీ మండి ఒకటి పెట్టినాం. ఫుడ్ అయితే మాత్రం బాగుంది. నువ్వు కూడా వస్తాను అవుతుంది. ఫుడ్ అయితే మాత్రం బాగుంది. మూన్లాండ్ రెస్టారెంట్. ఏం మర్చిపోలేదు కదా?
అవి చూసుకో ఓకే. గుద్దును. మేము అనుకోకుండా రాంగ్ రూట్లోకి వచ్చేసాం. ఈ ములుగు రూట్ ఇది. ఈ కొత్తగా వేసిన రోడ్ మాట ఇది. రోడ్డు బాగుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వచ్చాం. యాక్చువల్గా చూసుకోలేదు. మేము నాగారం దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. కరెక్ట్గా ఆ జంక్షన్ దగ్గర మేము అనుకోకుండా ఓ వెహికల్ క్రాస్ చేసాం, ఓవర్టేక్ చేసాం. అక్కడ మాకు లెఫ్ట్ మిస్ అయింది. ఇంకా స్ట్రైట్ వచ్చేసాం. ఇంకా అలాగే దగ్గర దగ్గర అరౌండ్ 10 కిలోమీటర్స్ దాకా వచ్చేసాం. ఇంకా చూసుకోలేదు. ఏంది మధ్యలో తేడా కొడుతుంది, ఎంత గ్రాస్ ఉంది అనుకున్నా. మళ్ళీ చూసుకుంటే ఇది హైదరాబాద్కి వెళ్ళే రూట్ ఇది. ఇదే ఏరియా. ఇదే ఏరియాలో మేము లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకోకుండా ఇంకా స్ట్రైట్ వచ్చేసాం. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకా స్టార్ట్ అయినాం ఇంక ఇక్కడ నుంచి. స్పీడ్కి వస్తే ఇంక అంతే సంగతి. స్పీడ్కి వస్తే అంతే సంగతి. మామూలు లేదు కదా అది. పెద్దగా ఉంటుంది స్విమ్మింగ్ పూల్. మేము ఇంకో హాఫ్ అన్ అవర్లో రూమ్కి అయితే వెళ్ళిపోతాం. రీచ్ అయిపోతాం రూమ్కి సేఫ్గా. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఇంకా ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. బాయ్.